అందరికీ బెండకాయ ఫ్రై చేస్తే కొంతమంది అయితే తినరు, ఎందుకంటే జిగురు జిగురు ఉంటుందని. అట్లాంటప్పుడు ఇలా కొంచెం ఆలుగడ్డ వేస్తే జిగురు జిగురు ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది బెండకాయ ఫ్రై. బెండకాయలను కడిగి ఆరబెట్టిన తర్వాత ముక్కలు కట్ చేసి ముక్కలను కూడా కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటర్లో వేయాలి. తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 పావుల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై కానియాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఆలుగడ్డ ముక్కలు వేయాలి. ఆలుగడ్డలు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియంలో ఒక 5 మినిట్స్ ఫ్రై కానియాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ఆవిరికి జిగురు వస్తుంది. మూత పెట్టకుండా ఒక 5-6 మినిట్స్ అయితే ఫ్రై కానియాలి. ఆ తర్వాత నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయినా, సాల్ట్ వేసిన వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేసిన ఒక 4 సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. ఆలుగడ్డ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.